అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. (1923) ముస్లిమాన్ యాక్ట్ అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 1955లో కూడా వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఏర్పడిన తర్వాత దాన్నే ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. కానీ ఇటీవల కాలం అంటే 2024లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణలు కూడా అది ఇప్పుడు పెద్ద దుమారం అయితే రేపుతుంది. గత కొన్ని రోజులుగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా ఆమోద ముద్ర తెలుపుతూ కూడా కొంతమంది ముస్లిం నాయకులు అదేవిధంగా వక్ఫ్ బోర్డు సంఘాలు అయితే రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన కూడా తెలియజేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి అసలుకి వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు చేస్తే ఎటువంటి నష్టాలు జరుగుతాయి, అసలు దానికి ప్రధాన అభ్యంతరాలు ఏంటో ఇక్కడ కొంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, వక్ఫ్ బోర్డు చట్టాల్లో కొన్ని సవరణలు అయితే కూడా చేస్తున్న ప్రభుత్వం, దానివల్ల ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీకి వచ్చినటువంటి ప్రధానమైన నష్టం ఏమని మీరు భావిస్తున్నారు? అసలు ఎందుకు మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనేది ప్రధాన ప్రశ్న. ఏదైతే ఈ భారతదేశంలో వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టంలో ఎవరైతే పూర్వీకులు ఈ ముస్లిం అభ్యున్నతి కోసం, పేదల కోసం, వారి అభ్యున్నతి కోసం ఏదైతే ఆస్తులు ఇచ్చారో దాన్ని వక్ఫ్ బోర్డు ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ముస్లిమ్సే ధార్మిక కార్యక్రమాలకి, మిగతా కార్యక్రమాలకి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని 14 సవరణలతోటి మరి సవరణలు తీసుకొచ్చి దీన్ని కాపాడుతామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, మరి ఏ విధంగా మీరు కాపాడుతారని చెప్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఒకటి దాన్ని వేసాం. వారు చాలామంది ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలతో మాట్లాడారు, అంతా ఓకే అన్నారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి మాత్రమే మేము ఈ సవరణ బిల్లు తీసుకొస్తా ఉన్నారు. ఈ సవరణలు చేసినట్లయితే ఈ యొక్క ఆస్తి మీద హక్కు ముస్లింలకి పోయేటటువంటి ప్రమాదం ఉంది. దీన్ని జిల్లా కలెక్టర్కి మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. దాని మీద ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ అధికారుల మాట విని వాళ్ళు ఈ యొక్క భూముల్ని అన్యాక్రాంతం చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో వక్ఫ్ బోర్డు ఉండడం మూలంగా ఈ యొక్క ఆస్తి అన్యాక్రాంతం అయిందని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో, మరి అన్యాక్రాంతం అయితే ప్రభుత్వాలు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, సంవత్సరాల తరబడి ఎందుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే సచార కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసిందో, వారు మరి ఢిల్లీ న్యాయమూర్తి గారు ఎవరైతే ఈ సచార కమిటీలో హెడ్గా ఉన్నారో, వారు అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క వక్ఫ్ భూముల ఆస్తులు ఇవ్వమని చెప్పి అడిగితే వారు మాకు సరిగ్గా ఇవ్వలేదు, ఉన్నంత వరకు మేము ఇస్తున్నాం, ఇవి కూడా చాలా వరకు గందరగోళమైనటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క ఆస్తుల్ని ముస్లిం దగ్గర నుంచి వేరే వాళ్ళకి అప్పచెప్పడం, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆమోదం అంటే పార్లమెంట్లో 288 మంది సభ్యులు ఆమోదం తెలిపిన దీనికి కొన్ని సవరణలు చేస్తాం. అంటే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కాకుండా జిల్లా కలెక్టర్ కంటే అంతకంటే ఎక్కువ ఉన్న స్థాయిని ఒక అధికారిగా నియమిస్తాము. అదేవిధంగా ఇతర మతస్థులను అంటే ముస్లిమేతరులను కూడా వక్ఫ్ బోర్డులో నుంచి తొలగిస్తామని చెప్పేసి కొన్ని సవరణలు కూడా చేస్తూ ఉన్నారు. అది ఉపయోగకరంగా ఉండదని భావిస్తున్నారా మీరు? అది ఏదైతే స్థానికంగా ఉండేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే 4 సవరణలు ప్రతిపాదించాం, ఈ 4 సవరణలు వాళ్ళు ఆమోదించారు. ఈ 4 సవరణలు ఆమోదించినట్లయితే దీంట్లో హిందువులు కానీ వీళ్ళు కానీ ఈ కమిటీలు ఉండరు. ఇది ముస్లింలకి న్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, దీన్ని ముస్లిం సంఘాలుగా మేము ఏమాత్రం అంగీకరించే పరిస్థితులు లేవని చెప్పి ఈ సందర్భంగా జనానికి తెలియపరుస్తాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ముస్లిం సంఘాలు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ఈ సవరణ బిల్లు. అసలు వ్యతిరేకించడం అనేది పక్కన పెడితే అసలు ఈ సవరణ తీసుకురావడం అంటే గతంలో 1923 తర్వాత 55లో మార్పులు చెందుతూ వచ్చినాయి. ఇప్పుడు మరొకసారి సవరణ తీసుకొస్తే కొంచెం మంచి జరిగిద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అసలు దీనివల్ల ప్రధానంగా వచ్చే మీకు నష్టాలు ఏంటని మీరు చెప్పండి. ఏ ధార్మిక స్థలాలైనా లేదా ఏ మతానికి సంబంధించిన ధార్మిక వ్యవహారాలైనా కూడా పర్టికులర్గా అదే మతం తాలూకు వారు మాత్రమే, వారి చేతిలో మాత్రమే ఉండాలి. అది ఉంది కూడా ఇప్పుడు దాకా అనే మనం చూస్తున్నాం. టీటీడీ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు కావచ్చు, అలాగే ఏ మతానికి సంబంధించిన స్థలాలు కావచ్చు, ఆ స్థలాలన్నీ కూడా ఆ మతం తాలూకు వారి అజమాయిషీలోనే ఉంటాయి, వారి పాలక మండలి అజమాయిషీలో ఉంటాయి. ఇప్పుడు దాకా ఇది నడిచినాయి. వక్ఫ్ బోర్డు కూడా అట్లాగే ముస్లింల అజమాయిషీలోనే ఇప్పుడు దాకా నడిచింది.
పర్టికులర్గా 2024లో వక్ఫ్ సవరణ చట్టం బీజేపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఆ వక్ఫ్ సవరణ చట్టంలో ప్రత్యేకంగా చెప్తుంది ఏంటి అంటే షియాలు సున్నీలు ఈ రెండు విడివిడిగా ఉన్నాయి, మేము ఇద్దరిని కలిపే ప్రయత్నం ఒకటి చేస్తున్నాం అంటారు. సరే, దాన్ని అయితే మేము ఓకే. షియాలు సున్నీల విషయంలో మాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అదొక అంశం అయితే, ఇప్పుడు ప్రత్యేకంగా మొన్న పార్లమెంట్లో ఏదైతే ఆమోదం పొందిందో వక్ఫ్ సవరణ చట్టం, దాంట్లో 20 మంది సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పడాలి. ఆ 20 మంది సభ్యుల్లో 8 మంది మాత్రమే ముస్లిం సమాజానికి చెందిన వారు ఉండాలి. ఆ వారిలో కూడా 2 మహిళలు ఉండాలి. మిగతా వారు 12 మంది కూడా ముస్లిమేతరులు ఉండాలి అనేది ఇప్పుడు వచ్చిన సవరణ చట్టంలో తీసుకొచ్చినటువంటి ప్రధానమైన మార్పు. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము ప్రత్యేకించి 4 సవరణలు మేము వాళ్ళకి ఇచ్చాము, వాటిని మేము ఖచ్చితంగా ముస్లింల పక్షాన ఇచ్చాము అంటారు. ఏమిచ్చారు? కలెక్టర్కి అంటే సవరణ చట్టంలో బీజేపీ పెట్టింది ఏంటంటే కలెక్టర్కి హక్కులు ఉంటాయి ఇక్కడ సర్వే చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారంటే మేము రాష్ట్రాధికారుల చేతుల్లో ఉండేలాగా చూడండి. ఆ రాష్ట్రాధికారులు ఎవరు? వారు కూడా ముస్లిమేతరులే. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పినా ఒకే పాట ఇద్దరు కూడా పాడుతున్నారు, అందులో సందేహమే లేదు. 20 మంది సభ్యులు ఉన్నటువంటి ఒక కమిటీలో, అంటే ముస్లిం సంస్థలకు చెందిన ఒక కమిటీలో దాంట్లో 12 మంది ముస్లిమేతరులు ఉండి 8 మంది ముస్లింలు ఉండటం వల్ల మీకు మెజారిటీ మైనారిటీ వ్యవహారం అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మెజారిటీ తీర్మానం మేరకు నిర్ణయం తీసుకుంటారు. అట్లాంటప్పుడు ముస్లింల వాయిస్ ఆ వక్ఫ్ కమిటీలో ఎంత మేరకు పనిచేస్తుంది అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని వక్ఫ్ సవరణ చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి, ఇప్పుడు ఆ సవరణ బిల్లులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా 44 అబ్జెక్షన్స్ అయితే కూడా రైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అవసరమైతే సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కేదానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి అన్నారు. ఒకవేళ వెళితే ముఖ్యంగా ఎటువంటి సవరణల్ని మీరు ప్రత్యేకించి వ్యతిరేకిస్తారు? సుప్రీంకోర్టు ముందు మీ వాదనలు ఏ విధంగా వినిపించబోతారు? ఇప్పుడున్న వక్ఫ్ సవరణ చట్టము ముస్లింలకు వ్యతిరేకంగా చేశారు వాళ్ళు. ఈ చట్టం మేము ముస్లింలు ఏకదాటిగా దీన్ని మేము ఖండిస్తున్నాం. అంటే మీరు న్యాయస్థానానికి వెళ్తారు కదా, న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు వారికి ప్రధానంగా కొన్ని సమస్యలు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవి మాకు ప్రధానం అంటే మతపరంగా కానీ మా తరతరాల నుంచి వస్తున్న కొన్ని సెంటిమెంట్స్ కానీ గౌరవించాలి, కాబట్టి మాకు ఇటువంటి అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మీరు తెలియజేయాలి. అటువంటి అబ్జెక్షన్స్ ఏం తెలియజేస్తారు సుప్రీంకోర్టుకి మీరు? అసలు ఈ చట్టమే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైన చట్టం ఇది. ఎందుకంటే ఏ మత సంస్థలు ఆ మతానికి సంబంధించిన వారి చేతుల్లోనే ఉంటాయన్నది రాజ్యాంగం కూడా చెబుతుంది. ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ మత సంస్థని ఆస్తులు ఉన్నాయని చెప్పి, అంటే భారతదేశంలో అతిపెద్ద 3వ ఆస్తి గలగా సంస్థ అని చెప్పి కన్ను వేసి ముస్లింల దగ్గర నుంచి ఒక ఆస్తులు లాక్కోవాలని ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతోటి తీసుకొస్తున్న చట్టం కాబట్టి ఇది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం అని చెప్పి మేము రేపు మా సంస్థలన్నీ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నాయి. ఏదైతే 1995లో సవరణ జరిగిందో చట్టాన్ని, ఆ చట్టం కూడా చాలా స్పష్టంగా ఉంది, చాలా అధికారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి తప్ప దీన్ని అయితే మేము అంగీకరించబోమని చెప్పి ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళబోతున్నాము. ఇది మొత్తానికి కూడా వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. 1955లో ఏర్పడ్డ వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారమైన అమలు అవ్వాలి, కానీ దేశంలో 3వ అతిపెద్ద సంస్థగా అంటే ఆస్తుల విషయంలో సుమారు 8,50,000 ఎకరాలు ఆస్తులు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి. కాబట్టి ఆస్తులన్నింటినీ కూడా కాజేసే ఉద్దేశంతో ఇటువంటి సవరణలు తీసుకువస్తుంది. దీనిపై అయితే మేము న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నాం. ప్రజెంట్ ఈ సవరణలు అయితే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ముస్లిం పెద్దలుగా కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.